ఓం హ్రీంకారాసనగద్భితా నరసికాం సౌః క్లీం కళాం బిభ్రతీం సౌవర్ణాంబరధారిణీం వరసుధాధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకపాశమంకుశధరాం స్రగ్భూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్ ప్రగళాం శ్రీచక్రసంచారిణీం. ఓం శ్రీ బెజవాడ కనకదుర్గాదేవ్యై నమః. శ్రీ దుర్గామల్లీశ్వరాభ్యాం నమః. మనకి ఈ యొక్క సెప్టెంబర్ నెల నుంచి మనం చూసుకున్నట్లయితే మళ్ళీ వచ్చేటటువంటి 2 జూన్ 2027 సంవత్సరం వరకు ఇన్ని నెలల పాటు మనకి గురుగ్రహం మారడం లేదు. మధ్యలో అక్టోబర్ 30వ తేదీ నుంచి జనవరి 5వ తేదీ వరకు కర్కాటక రాశిలో ఉన్నటువంటి గురుగ్రహము మరి సింహరాశిలోకి మారుతుంది. మళ్ళీ ఆ జనవరి 5 తర్వాత ఈ సింహరాశి నుంచి మళ్ళీ కర్కాటక రాశిలోకి గురుగ్రహం వచ్చేయడం జరుగుతుంది. ఇకపోతే మనము 4 గ్రహాల మార్పులు ఈ సెప్టెంబర్ నెలలో జరుగుతున్నాయండి. ఒకటి ఏమిటంటే శుక్రుడు ఈ యొక్క సెప్టెంబర్ 2వ తేదీ నుంచి తులారాశిలోకి మారుతున్నాడు. అలాగే ఈ యొక్క బుధగ్రహము తన స్వక్షేత్రమైనటువంటి కన్యారాశికి సెప్టెంబర్ 7వ తేదీన 2026 సంవత్సరంలో మారబోతోంది. అలాగే మూడవది రవిగ్రహము కన్యారాశిలోకి సెప్టెంబర్ 17వ తేదీ నుంచి మారుతున్నాడు. అలాగే కుజగ్రహం వచ్చేసరికి కర్కాటక రాశిలోకి సెప్టెంబర్ 18 నుంచి 18వ తేదీన మారడం జరుగుతుంది. అలాగే మళ్ళీ బుధుడు తులారాశిలోకి సెప్టెంబర్ 26వ తేదీ 2026 సంవత్సరంలో మారడం జరుగుతుంది. ఇది సెప్టెంబర్ నెలలో జరిగేటటువంటి ప్రధానమైనటువంటి మార్పు. మళ్ళీ మనకి డిసెంబర్ 5వ తేదీన రాహువు కుంభరాశి నుంచి మనకి ఏ రాశిలోకి వస్తాడండి? మనకి మకర రాశిలోకి వస్తాడు. సింహరాశిలో ఉన్నటువంటి కేతుగ్రహము మనకి ఎక్కడికి వెళ్ళిపోతుందండి అని అంటే మనకి కర్కాటక రాశిలోకి వెళ్ళిపోతాడు. అప్పుడు ఈ విధమైనటువంటి గ్రహ మార్పులు కొన్ని 12 రాశుల వారి మీద కూడా జరుగుతాయి అన్నమాట. అయితే మార్చి నెలలో శని మార్పులు ఇవన్నీ మనం పరిగణలోకి తీసుకున్నప్పుడు ఈ యొక్క 12 రాశుల వారికి కూడా చాలా మార్పులు జరుగుతాయి. కొన్ని రాశుల వారికి మనకి కొన్ని శుభాలు జరుగుతాయి, కొన్ని రాశుల వారికి మనకి మిశ్రమ ఫలితాలు జరుగుతాయి, కొన్ని రాశుల వారికి టోటల్లీ అటర్ ఫ్లాప్ని చేయడానికి అవకాశాలు అధికంగా కనబడుతున్నాయి. కాబట్టి ఈ రాశి వారికి మనకి ముఖ్యంగా శుక్రగ్రహాన్ని కనుక మనం తీసుకున్నట్లయితే మనము అబ్జర్వ్ చేయండి, సినిమా రంగంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా జూలై నెలలో యాక్సిడెంట్స్ అయినాయి. మళ్ళీ ఏప్రిల్ నెల నుంచి 2026 సంవత్సరంలో యాక్సిడెంట్స్ మొదలైనవి. మనకి ఏప్రిల్ 2026 సంవత్సరం నుంచి అక్కడ అత్యధికంగా మనకి యాక్సిడెంట్లు జరిగినాయి. చిరంజీవి గారికి సర్జరీ, బాలకృష్ణ గారికి సర్జరీ, తర్వాత రామ్ చరణ్కి యాక్సిడెంట్, తర్వాత ఈ యొక్క జూనియర్ ఎన్టీఆర్ గారికి యాక్సిడెంటు సర్జరీలు, తర్వాత మనకి రష్మిక మదన్నకి షూటింగ్లో దెబ్బలు తగలడాలు, అండ్ వరుణ్ తేజ్కి దెబ్బలు, ఇవన్నీ కూడా మనం చూసుకున్నట్లయితే జూలై నెలలో కూడా జరిగినాయి. ఈ సినిమా యాక్టర్లలో కూడా మనం ఈ షావుకార్ జానకి గారు నిన్న చనిపోవడము, ఆ తర్వాత మనము అంతకు ముందు కనుక వెళ్ళినట్లయితే మనకి ఎస్ జానకి గారు మరణము, లతా మంగేష్కర్ గారు, ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు వరుసలో. ఇవన్నీ ఏమిటి కారణాలంటే శుక్రగ్రహం బాలేదు. శుక్రుడు మనకి కన్యా రాశిలోకి ఉన్నాడండి ఎప్పుడు సెప్టెంబర్ 1, 2026 సంవత్సరం వరకు. అప్పుడు ఈ సినిమా యాక్టర్లకు వరుసగా అలాంటి ప్రమాదాలు ఇంకా ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి వీళ్ళు. మరి ఆ తర్వాత సెప్టెంబర్ 2 నుంచి శుక్రుడు మంచి తన స్వక్షేత్రగతుడు అవుతున్నాడు. 12 రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు ఇస్తాయో మనం చూద్దాం. ముందే నేను సినిమా యాక్టర్ల గురించి ఇలా ఉంటుంది అని చాలా జాగ్రత్తగా చెప్పాను. కాబట్టి ఈ రాశి వారికి అందరికీ కూడా ఒక్కొక్క రాశి వారికి విడివిడిగా ఎలా ఉంటుందో చూద్దాం. మేషరాశి, ఈ రాశి వారికి ఎయిర్నెట్సన్ జరుగుతుంది కాబట్టి అపఖ్యాతి పాలవడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే ఈ రాశి వారందరూ కూడా అనేకమైనటువంటి పనులు చేస్తున్నారు. ఆ పనుల్లో కొంచెం ఆలస్యం అవడం అనేటటువంటిది జరుగుతూ ఉంది. అలాగే అనేకమంది
ఫ్రెండ్స్ అందరూ కూడా పరిచయం అవుతూ ఉంటారు, కొత్త కొత్త ఫ్రెండ్స్. వీళ్ళల్లో మనకేమవుతుందంటే కొంత మనకి హానికరంగా ఉండేటటువంటి వాళ్ళు కూడా మనకి ఉండడం జరుగుతుంది. అంటే ఏలినట్సిన సమయంలో ఏదో రకంగా మిమ్మల్ని బ్యాడ్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. గతంలో మనము ఫ్రెండ్షిప్ చేస్తున్నటువంటి వాళ్ళు, మరి అటువంటి వాళ్ళందరూ కూడా మనకు ఇప్పుడు బురద జల్లడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా స్నేహితులతో ఉండాల్సినటువంటి అవసరం మేషరాశి వారికి ఉంది. ఇక ఈ మేషరాశి వారికి కుజుడు కర్కాటక రాశిలోకి గురుడితో కలిసి ఉన్నాడు. కాబట్టి విద్యార్థులందరూ కూడా చదువులో ముందంజలో ఉంటారు. జ్ఞాపకం శక్తి అంతా కూడా ధైర్యంగా సాహసాలతో ముందుకు వెళ్తూ పనులు అనేటటువంటివి పూర్తి చేసుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటారు. అలాగే ఈ పిల్లల నుంచి అనేకమైనటువంటి సమస్యలు రావడానికి అవకాశాలు ఉంటాయి. పిల్లలు అవి కావాలి, బండి కొనాలి, కారు కొనాలి అంటూ ఇలా ఇబ్బంది పెట్టడం అనేటటువంటిది జరుగుతూ ఉంటుంది. పిల్లల నుంచి మనశ్శాంతి లోపం వల్ల మీరు వృత్తిరీత్యా మీరు కాన్సన్ట్రేషన్ అనేటటువంటిది మీ పనుల మీద మీరు చేయలేకపోతూ ఉంటారు. అలాగే ఈ యొక్క శని మనకి వక్రించి మీనరాశిలో ఉన్న కారణంగా ఏమవుతుందంటే మనకి అక్రమార్జితమైనటువంటి సంపాదన కూడా కలిసి వస్తుంది. అండ్ మేషరాశి వారికి అందరికీ కూడా అద్భుతమైనటువంటి రాణింపు ఉంటుంది. ఇంతకు ముందు కంటే కూడా సంపాదన అనేటటువంటిది ఆదాయాలు బాగా పెరుగుతాయి. అదేవిధంగా ఖర్చు కూడా అధికంగా పెరగడానికి అవకాశాలు ఉంటాయి. అండ్ ఈ ఆర్థో అరిథ్రైటిస్, బోన్ నొప్పులు, ఇలాంటి నొప్పులు రావడానికి అవకాశాలు ఉంటాయన్నమాట. కాబట్టి లివర్ ఫంక్షనింగ్, లివర్ ప్రాబ్లమ్స్, ఇంటెస్టైన్ ప్రాబ్లమ్స్ ఇలాంటివి రావడానికి కూడా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అలాగే రాశి వారికి అందరికీ కూడా కలిసి వచ్చేటటువంటి ఈ యొక్క సమయంలో కలిసి వచ్చేటటువంటి లక్కీ కలరు మనకి గ్రీన్ అనమాట. అండ్ 5వ సంఖ్య లక్కీ నెంబరు. ఏ పేరైనా సరే బుధవారం చేయండి. ఈ రకంగా మీరు కొన్ని అనేకమైనటువంటి మార్పులు చేసుకోవడం ద్వారా మనకి కొన్ని రెమెడీస్ మనం చేసుకోవాలి. రావి చెట్టు చుట్టూ తిరగండి చక్కగా. తర్వాత ఈ యొక్క మేడి చెట్టుకి మీరు ప్రదక్షిణాలు చేసుకోవడము, లేకపోతే దాన్ని పెంచడము, గురు చరిత్ర పారాయణ చేయడము, లేదా శనీశ్వరుడికి అభిషేకము, శనికి జపము, ఇవన్నీ చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు. ఈ రాశి వారి అందరూ కూడా మనకి ఏలినట్సన్తో ఉన్నటువంటి వాళ్ళతో సహా మనం కనుక చూసుకున్నట్లయితే ఈ రాశివారు ఏం చేయాలండి? గురు చరిత్ర పారాయణ చేయాలి. ఓం శనేశ్వరాయ నమః అంటూ రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేయాలి. కేవలం రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేస్తే సరిపోద్దని నీళ్ళు వేయకుండా నీళ్ళు వేయాలి. చెట్టును పెంచాలి. మీ ఇంటికి తెచ్చుకొని ఆ చెట్టును పెంచుకొని, రావి చెట్టు కానీ మేడి చెట్టుని కానీ తెచ్చుకొని, దేవతా వృక్షాలండి అవి, లేదా మారేడు చెట్టును వేసుకోవాలి. వేసుకొని తులసి చెట్టుకి ఏ విధంగా అయితే మనం పూజ చేస్తున్నామో ముద్దుగా, ఆ విధంగా ఈ యొక్క రావి చెట్టుని, ఈ చెట్లని అందరినీ కూడా మీరు పెంచాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ఇది శ్రావణ మాసము, దీని తర్వాత భాద్రపద మాసం వస్తుంది. వరలక్ష్మి వ్రతము అనేటటువంటిది కేవలము 2వ వారంలోనే చేసుకుంటేనే కాదు, ప్రతిరోజు కూడా చేసుకోవచ్చు. ఏదో మూడో శుక్రవారం దగ్గరికి వచ్చేసరికి ఈ యొక్క వ్రతం చేయకూడదు, మరి పౌర్ణమి ఆ రోజు అని ఇలా పిచ్చి వాగుళ్ళు అంతా కూడా చాలామంది వాగుతూ ఉంటారు. కాబట్టి అవన్నీ పక్కన పడేసి లక్ష్మీ వ్రతము అనేటటువంటిది మీరు ఎప్పుడైనా చేసుకోవచ్చు. తదేవ లగ్నం తారాబలం చంద్రబలం తదేవ, ఇది గురువు ఎప్పుడైతే ఆదేశిస్తాడో చంద్రబలం తారాబలం అన్నీ కూడా సరిపోతాయి అన్నమాట. అంటే ఈ రాశి వారందరూ కూడా ఈ మనము పారాయణతో పాటు గానగాపురం వెళ్ళి దత్తాత్రేయ స్వామి వారి దర్శనం 6 నెలల లోపల ఏదో ఒకసారి చేసుకోండి. అలా కాని పక్షంలో చక్కగా మన బెజవాడ కనకదుర్గమ్మ తల్లి గుడి దగ్గరికి వెళ్ళి అక్కడ అమ్మవారి యొక్క దర్శనం చేసుకుంటే చాలు. అక్కడికి వెళ్ళి అందరూ కూడా పూజలు పునస్కారాలు, ఈ అరుణాచలం వాళ్ళ పరిస్థితిని మాత్రం బెజవాడకి తీసుకురాకండి. వెళ్ళండి, చక్కగా చూసుకోండి, దండం పెట్టుకోండి, వచ్చేసేయండి. అంతేగాని అక్కడే సెటిల్ అయిపోవడం, అక్కడే ఇళ్ళు కట్టడాలు, షాపులు పెట్టడాలు ఇలాంటివన్నీ వస్తే ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేటటువంటి రావడానికి ఎక్కువ అవకాశాలు కనబడుతున్నాయి. కాబట్టి ఒక లీటర్ పాలని మనము సోమవారం నాడు పేద బ్రాహ్మణులకి దానం చేయాలి. అలాగే పాయసాన్నం అని, తర్వాత దద్దోజనము, చక్కెర పొంగలి ఇలాంటివన్నీ కూడా
మనకి ఈ శ్రావణ మాసం వెళ్ళేంత వరకు కూడా, భాద్రపద మాసం వచ్చేంత వరకు కూడా మనం వీలున్నంత ఎక్కువ సార్లు మీరు ఇవన్నీ కూడా చేసి చక్కగా పేద పిల్లలకి, అనాథలకి, వికలాంగులకి, సాధువులకి అందరికీ కూడా పెట్టడం ద్వారా బ్రహ్మాండమైనటువంటి అనుగ్రహం మీకు లభించడం అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి ఈ రాశి వారంతా కూడా చెట్లకి నీళ్లు పోయండి, జాగ్రత్తగా జపాలవన్నీ కూడా చేసుకోండి. శుభమస్తు.